హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగే లేసాను. మా హస్బెండ్కి అయితే టీ పెట్టమన్నారు. సో ఆయన కోసం అయితే నేను టీ ఒక చిన్న గిన్నెలో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఆయన కూడా ఎక్కువ తాగట్లేదు అనమాట. ఈ మధ్యలో టీ తాగించడం తగ్గించారండి. ఇది వరకు రోజుకి 3 సార్లు 4 సార్లు అలా తాగేవారు. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే తగ్గించాలి అనేసి రోజుకి ఒక్కసారి, అది కూడా మార్నింగ్ లేవంగానే తాగుతున్నారన్నమాట. నేను చెప్తాను, మార్నింగ్ లేవంగానే మానేసేయండి, టిఫిన్ తిన్నాక తాగితే మంచిది కదా శ్రీవారం అని చెప్తే, మా ఆయనకి ఏంటంటే టీ పడకపోతే ఇంకా అసలు ఏ పని చేయలేరండి. అంతలా అలవాటు అయిపోయింది. లేవంగానే టీ తాగే కానీ అప్పుడు మిగతా పనులన్నీ చేసుకుంటూ వస్తారన్నమాట ఆయన. ఇంకా నేనైతే ఆయనకి టీ పెట్టిచ్చేసి మిగతా పాలు మళ్ళీ అక్కడ ఇరిగిపోతాయో అని చెప్పి తోడు చుక్కేసేసి ఆ పాలు అయితే తోడేసేస్తున్నానండి. మొన్న ఆల్మండ్తో కూడా తోడేసాను. అలా తోడేసి దానికన్నా నార్మల్గా తోడేసుకున్న పాలే బాగుంటున్నాయండి. మా ఆయన అయితే ఇంకెప్పుడు అలా తోడేయద్దు అనేసి అన్నారనమాట. ఇంకా మనకు దగ్గర ఎప్పుడూ పెరుగు ఉంటుంది కదా, సో అదేసే తోడేసుకుందాం అనేసి అలాగే తోడేసేసానండి. ఇంకా కూరగాయలు అయితే రిపీటెడ్గా ఒక్కటే కూరగాయలు వండుతున్నానండి. ఐదర్ పప్పు ఆర్ ఈ ములక్కాళ్ళు ఇవే వండుతున్నాను అనమాట. ఎందుకు ఇంకొక 3-4 డేస్లో ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కదా, ఎందుకు కూరగాయలు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెళ్ళడం ఎందుకులే అనేసి తెచ్చుకోవట్లేదు. మొన్న సంతలో ములక్కాయలు కొన్నాను, అవి కొన్ని ఉన్నాయండి. సో ఆ ములక్కాళ్ళు అయితే ఇంకా నేను పులుసు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఊరు నేను ఒక్కదాన్నే వెళ్తానండి. మా హస్బెండ్ ఉంటారు ఇక్కడేని, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇస్తారు. పిల్లలకి హాలిడేస్ అయితే నేనేమి వర్కింగ్ కాదు కదా, ఇంట్లోనే ఉండి చేసుకునే పనే కదా నాకు. సో నాకు హాలిడేస్లానే ఉంటాయి. సో నేను పిల్లలతో పాటు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తాను. బట్ హస్బెండ్స్కి పాపము ఆఫీసు హాలిడేస్ అవి ఉండవు కదండి. సో ఆయన అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నన్ను దింపేసి మళ్ళీ 2 డేస్లో ఆయన అయితే బ్యాక్కి వచ్చేస్తారనమాట. ఇంకా మా ఆయన అయితే తేనె వంటగదిలోకి వచ్చండి మొత్తం నాశనం చేసేసారు మా ఆయన. అందుకనేసి బయట నుంచి తేనె తీసుకురమ్మంటే 15 రూపాయల బాటిల్ 2 బాటిల్స్ తేనె తీసుకొచ్చారండి. ఆ బాటిల్స్ నిజంగా ఒక్క స్పూను హనీ 10 రూపీస్ అనమాట. ఎంత తేనె వేస్ట్ అయిపోయిందో. నేను నిన్న డస్ట్బిన్లో పడేసాను. నాకు చాలా బాధ అనిపించింది. ఆ తేనె ఎన్ని స్పూన్స్ ఉంటుందోని, అంటే అన్ని 10 రూపాయలు వేస్ట్ అయిపోయినట్టే అని అనిపించింది అనమాట. మా ఆయన షానుకి హనీ వాటర్ నేను కలుపుతానని రోజు హనీ వాటర్ కలిపి మూత సరిగ్గా పెట్టకపోవడము, గబ్బు చీమలు అంటాను కదండి, వాసన వస్తాయి చూసారా, ఆ చీమలు మొత్తం హనీకంతా పట్టేశాయి. అలా తాగుదామా అని చూశాను కానీ ఆ స్మెల్ అసలు చిరాకు దొబ్బింది నాకు. సో డస్ట్బిన్లో అయితే పాడేశాను అనమాట. ఇంకా షానుని రెడీ చేస్తున్నానండి. షానుకి లంచ్ బాక్స్లోకి అయితే ములక్కాడ కోడిగుడ్లు వండాను. ఇంకా టిఫిన్ అయితే మాత్రము మా వారిని బయట నుంచి తీసుకొచ్చేయండి అంటే ఆయన బయట నుంచి తీసుకొచ్చేసారండి. ఇంకా పిల్లకైతే మా హస్బెండ్ టిఫిన్ అవి తినిపించేశారు. నేను ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట షానుని. ఇంకోండి 2 జల్లు అయితే వేసేసాను. మా మను మాత్రము లెగిసిందండి. ఈ రోజైతే మార్నింగ్ నేను లేచినప్పుడు నాతో పాటు లెగిసిపోయి వచ్చి పడుకో అనేసి ఒకటే గోల్ చేస్తుంది అనమాట. ఇంకా షానుని రెడీ చేసేసి దానికి లంచ్ బాక్స్ పెట్టేసి దాన్ని స్కూల్కి పంపించేసాను. ఈ రోజైతే వంట పని పొద్దున్నే అయిపోయిందండి. ఇంకా గిన్నెలు తోమలేదు, ఇల్లు కూడా శుభ్రం చేయలేదు, ఖాళీగా ఉన్నాను. అలాగని ఏమీ పని కూడా చేయలేదండి. ఎడిటింగ్ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఒక 1/2 అవర్లో ఎడిటింగ్ పని అయితే పూర్తయిపోయింది. ఇంకా మను లేచింది. మను లేసాక దానికి టిఫిన్ అయ్యి పెట్టేశాను. దానికైతే టిఫిన్ కూడా చాలా త్వరగా తినేసింది. ఇంక ఇప్పుడైతే రెడీగా కూర్చున్నది అనమాట. ఇప్పుడు దానికి 2:30కి ఫోన్ క్లాస్ ఉందండి. సో దానికోసం అనేసి రెడీగా కూర్చుంది. ఇంకా దానికి క్లాస్ పెట్టేసి నేనైతే ఇవ్వండి ఇల్లు పిల్లలు బొమ్మలతో అవి ఆడుకున్నారు కదా, పెద్ద ఎక్కువ ఏం చిరాగ్గా లేదు. జస్ట్ ఈ ఒక్క హాల్ సర్దితే సరిపోతుంది. ఈ హాల్ సర్దేసి గదులు తుడిచేసి నెక్స్ట్ ఇంకా 4 గిన్నెలు ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు. ఆ గిన్నెలు తోమేసాక ఇంకా ఖాళీగా ఉన్నాను కదండి, బట్టలు అరమర సర్దుదాం అనుకుంటున్నాను. కొన్ని తీసేయాల్సిన బట్టలు ఉన్నాయి, అవి తీసేస్తే అనాథాశ్రమం బండి వస్తుంది, వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఖాళీ అవుతుంది అనమాట. ఇంకా ఆ పని అయితే పూర్తి చేసుకుంటాను. మా మంతలు చూసారా క్యూట్గా రెడీ అయిపోయింది, ఎంత క్యూట్ ఏమో. సో నేనైతే ఇల్లు సర్దుకుని ఇల్లు తుడుచుకుంటానండి. ఇవి నిన్న షాను వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా వచ్చి బొమ్మలు అట్టపెట్టి అయితే తీసుకుని ఒక గదిలో పెట్టుకుని శుభ్రంగా ఆడుకున్నారండి. సో ఇంకా బొమ్మల అట్టపెట్టిలోకి మళ్ళీ బొమ్మలు సర్దేసేయండి అంటే బొమ్మలు అయితే సర్దేశారు, కానీ ఇంకా దాన్ని మోసుకుని ఇక్కడికి తీసుకుని రాలేరు కదా పిల్లలు, అలా వదిలేశారనమాట. ఇంకా నిన్న నైట్ నేను సర్దలేక ఒక మూలకైతే పెట్టేశాను. ఇప్పుడైతే వాటిని అయితే నేను ఇక్కడ సర్దేసుకున్నానండి. మనుకేమో పోనీ క్లాస్ జరుగుతుంది, ఇంకా ఓ పక్కేమో దాది క్లాస్ వింటుంది, నేనేమో త్వరగా ఇవన్నీ అయితే సర్దుకుంటూ వస్తున్నాను అనమాట.
ఇంకా పెద్దగా సర్దుడు ఏమీ లేదు ఈరోజు, అంత నీట్గానే ఉన్నది ఇల్లు అయితేనే. ఎందుకంటే నైట్ పడుకున్నప్పుడు అన్నీ సర్దుకుని తుడుచుకున్నాను అనమాట. ఇంకా ఇల్లు నీట్గా ఉంది. అయితే మా షానమ్మ ఏదైనా సర్దుకొని ఆ కిచెన్ సెట్ మాత్రం తీయొద్దు మమ్మీ అని చెప్పెళ్ళిందండి. ఇంకందుకనేసి ఆ కిచెన్ సెట్ అయితే ఒక మూల అయితే పెట్టేసి నేను ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను అనమాట. నిన్న నేను వీడియోలో మీకు చెప్పలేదు కదండి, మా హస్బెండ్ బట్టల షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమేం బట్టలు సెలెక్ట్ చేసుకున్నామన్నది. అందరూ బ్లూది పువ్వుల చక్క ఏం బాగుంది అన్నారు. అది బాగాలేదండి, అందుకనేసి నేను అది తీసుకోలేదు. యాక్చువల్లీ మా హస్బెండ్కి అలాంటివి వేసుకోవడం అలవాట్లేదనమాట. నాకు మా హస్బెండ్ ఎప్పుడు అలా చూడలేదేమో, పువ్వుల చొక్కాలో చూడబుద్ధి కాలేదు నాకు అసలు. సో ఆ బ్లూ కలర్ పువ్వుల చొక్కాని పక్కన పెట్టించేసి ఫస్ట్ వేసుకున్న షర్ట్ బాగుందని కామెంట్ చేశారు చూసారా, అది తీసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ది కొంచెం పింకిష్లో ఉండి ఫ్లవర్స్ లీవ్స్ లాగా అదొక రకంగా ఉంది చూసారా, అది కూడా చాలా బాగుందండి మా హస్బెండ్ ఫేస్కి. సో అదైతే తీసుకున్నానండి. ఇంకా తర్వాత మీ హస్బెండ్ డ్రెస్సింగ్ స్టైల్ని మార్చమనండి, అసలు రైల్వే ఎంప్లాయీ లాగా లేరు అన్నారండి. మా హస్బెండ్కి నేను పెళ్ళైనప్పటి నుంచి చెప్తూనే ఉంటానండి, కొంచెం బట్టలు స్టైల్గా వేసుకోవచ్చు కదా, అలా రెడీ అవ్వు ఇలా రెడీ అవ్వు అంటాను. నాకు అలాగా కంఫర్ట్గా ఉండదంటారండి. నాకైతే అబ్బాయిలు ఇన్షర్ట్ చేసుకుంటే నాకు చాలా బాగా నచ్చుతారు. సో ఇన్షర్ట్ చేసుకో అంటానండి. కానీ మా వారైతే నేను చేసుకోలేను, నా వల్ల కాదు, ఇబ్బంది పెట్టకంటారండి. సో అందుకని ఇంకా తన కంఫర్ట్ ఎలా ఉంటే అలా చేసుకొనిలే అని నేను ఊరుకుంటాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, నాకు ఎంగేజ్మెంట్ అయ్యాక మా ఆయనతో ఫోన్ మాట్లాడుతూ ఉండేదాన్ని కదా, అప్పుడే చెప్పేశారు మా హస్బెండ్కి అసలు జీన్స్ వేసుకునే అలవాటే లేదంటండి. పెళ్ళయిన తర్వాత నేను చాలా మొత్తుకుని జీన్స్ వేసుకో అంటే అప్పుడు జీన్స్ అలవాటు అయింది. అంతకుముందు వరకు మా ఆయన ఎప్పుడు కుట్టించుకున్న బట్టలే తప్పించి షాప్లో కొనుక్కున్న బట్టలు అయితే ఎప్పుడు వేసుకోలేదంటండి. ఎప్పుడు టైలర్ దగ్గర క్లాత్ ఇచ్చి కుట్టించుకున్న బట్టలు తప్పించి ఇలా షాపింగ్ మాల్లోవి కొనుక్కుని రెడీమేడ్ బట్టలు అయితే వేసుకోలేదంట. పెళ్ళయ్యాక నేను అదొక్కటి మార్చగలిగాను. బట్ ఈ ఇన్షర్ట్ అయితే మాత్రం అస్సలు చేసుకోరండి. ఎప్పుడైనా ఫోటోకి బతిమాలుగా ఒక్కసారి అయితే వేసుకుంటారన్నమాట ఇన్షర్ట్, లేకపోతే అది కూడా వేసుకోరు. సో మా హస్బెండ్కి ఇది కంఫర్ట్గా ఉంది కాబట్టి ఇంక నేను ఆయన్ని ఇబ్బంది పెట్టట్లేదండి. సో దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ నేనైతే చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. మొన్న నేను వెన్నెలా కేక్ అయితే చేశాను కదా, సో ఈసారి అయితే చాక్లెట్ కేక్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటి అన్న చెప్తాను. ముందు ఎల్లో కలర్ కప్ ఉంది కదండి, దాంతో నేను మైదాపిండి తీసుకున్నాను కదా. సో ఆ మైదాపిండి కొలత తీసుకున్నాక ఒక 15 ml అంటే 15 grams స్పూన్తో 30 grams అయితే రిమూవ్ చేసేసానండి. 2 spoons రిమూవ్ చేసేసి ఆ స్పూన్స్ కొలతకి చాక్లెట్ పౌడర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, ఇవి నేను కొలతలన్నీ స్క్రీన్ పైన అయితే టెక్స్ట్ ఇచ్చాను కదండి, చూడండి. సో ఆ కొలతల ప్రకారం అయితే నేను బేకింగ్కి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను ముందుగానే 125 ml అంటే 1/2 కప్పు ఏదైతే మైదా తీసుకున్నానో దాంతో నేను షుగర్ తీసుకుని మిక్సీ పట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను అదే బ్లెండర్లోకి అయితే నేను ఎగ్స్ని 2 బీట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రాసెస్ కన్ఫ్యూజ్ అయిపోయి చిన్న తప్పు అయితే చేసేసాను. కేక్ మొత్తము పెంట్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ బై గాడ్ గ్రేస్ బాగానే వచ్చిందని చెప్పాలి. నేను ఏం చేశానంటేనండి, ఎగ్ వేసిన తర్వాత దాంట్లోకి మనము పంచదార పౌడరు, తర్వాత 3/4 TSP వెనిల్లా వెసెస్ కూడా వేసేయాలి. అయితే ఇవన్నీ వేసాక మిక్సీ పట్టాలన్నమాట. కానీ నేను ఏం చేశాను, ఎగ్గులు 2 వేసేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత గుర్తొచ్చింది, అయ్యో ఇందులోకి షుగర్ వేయలేదు, వెనిలా వేయలేదు అని అప్పుడు గుర్తొచ్చి ఆ తర్వాత వేసాను అనమాట. అయితే ఒకసారి మనము ఎగ్, షుగర్, వెనిలా వేసేసి వేసిన తర్వాత మిక్సీ పట్టాక అప్పుడు మళ్ళీ ఒక 1/4 కప్ ఆయిల్ అయితే వేసి మళ్ళీ మిక్సర్ చేయాలన్నమాట. నేనేమో రెండోసారి వేసినప్పుడు ఆయిల్ వేసేసి అప్పుడు మిక్సీ పట్టాను, అప్పుడే షుగర్, వెనిలా వేసేసి కూడా వేసాను అనమాట. సో ఇప్పుడు నాకు ఎగ్ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసింది ఉంది కదా, అది కూడా కలిపేసి బాగా మిక్స్ చేసేసి నేనైతే ఈరోజు చాక్లెట్ కేక్ని హార్ట్ షేప్లో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ట్రేలో అయితే మొత్తాన్ని తీసుకొచ్చి వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కొద్దిసేపటికి మంచిగా పొంగింది. అప్పుడు నేను జీడిపప్పుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దానిపైన అయితే వేసుకున్నాను. ఇంకోండి కేక్ అయితే చల్లారిపోయిందండి. ఇంక ఇది ఇప్పుడు పిల్లలు టేస్ట్ చూసే సమయం అనమాట. చాలా వెయిట్ చేస్తున్నారు పిల్లలు, చాక్లెట్ కేక్ హార్ట్ షేప్ అనేసి చాలా వెయిట్ చేస్తున్నారు. మా పిల్లల రియాక్షన్ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచేస్తున్నాను, చూడండి. హ్యాండ్ వాష్ చేసారా? హ్యాండ్ వాష్ చేసుకున్నారా? ఇందాకే
I love cake చేసారు హార్ట్ అనాలి బాగా చేశారు మీరు అందరికీ వచ్చింది అందరికి వస్తాయమ్మా నీకే కాదు కేక్ కదండి మీ అందరి చేతులు పెట్టకూడదు వీడియో చెప్పినప్పుడు హ్యాపీ బర్త్డే సెకండ్ కేక్ హ్యాపీ బర్త్డే సెకండ్ కేక్ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే చూడండి తీసుకోండి ఒక్కొక్కరు ఒక్క ముక్క నేను ఇంకా కట్ చేస్తాను అంటే నాకు నీకు కూడా ఇస్తానమ్మా నీకు తమ్ముడికి ఇద్దరికి ఇస్తాను సరేనా తీసుకోండి దగ్గరికి జంక్షను తనిష్క దగ్గరికి వెళ్ళి నిజంగా బాగుందా తనిష్కమ్మ బాగుందా నిజం చెప్పు తనిష్క తల్లి ఏరా బాగుందా క్షణం ఎలా వచ్చిందిరా బాగా వచ్చిందా మన తల్లి బాగా వచ్చిందా చిన్న నీకు నచ్చిందా నచ్చిందా నచ్చలేదా మరి ఏంటి ఫేస్ క్వశ్చన్ మార్క్ ఇట్ ఎక్సలెంట్ అమ్మా నేను ఈ కేక్ చేయడానికి 1 అవర్ పైన టైం అయితే స్పెండ్ చేశానండి పిల్లలు 5 నిమిషాల్లో చక్కగా అయితే తినేశారు మా హస్బెండ్కి చిన్న మొక్కుంచాను టేస్ట్ చూపిద్దామని ఇలా పిల్లలు ఇంత ఇష్టంగా తింటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి పోనీలే నా వంటలు కూడా వీళ్ళకి నచ్చుతున్నాయి అనేసి కానీ గిన్నెలు మాత్రం ఎక్కువైపోతున్నాయండి మామూలుగానే నేను లంచ్ తర్వాత గిన్నెలు తోమలేదంటే ఆ తర్వాత ఇప్పుడు కేక్ చేశాక బోల్ గిన్నెలు అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇవన్నిటిని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇంకొక 2-3 సార్లు ట్రై చేస్తే నాకు ఈ సింపుల్ కేక్ ప్రిపరేషన్ అయితే వచ్చేస్తుంది దాని తర్వాత నేను దానిపైన డెకరేషన్స్ ఎలా చేయాలి ఏంటన్నది నేర్చుకుంటే నాకు వచ్చిన వంటల్లోకి కొత్త వంటలు రాగి దోశలు ఇవి యాడ్ అయినాయండి నెక్స్ట్ ఏంటంటే గారెలు యాడ్ అయినాయి కేకులు కూడా యాడ్ అయిపోతాయి ఇంకా తర్వాత ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తాను కదా అక్కడ ఇంకా కొన్ని కొత్త వంటలు అయితే నేర్చుకుంటాను సో మా హస్బెండ్ కోసం చెప్తున్నాను కదండి ఆయన డ్రెస్ కోసము కొంతమంది కామెంట్ చేస్తారు నిన్న ఒకళ్ళు మంచిగానే చెప్పారు నేను సరేనండి అన్నాను కానీ ఆయన మారడు అనేసి నాకు తెలుసు అనమాట ఎందుకంటే ఆయనకి ఇదే నచ్చుతుంది కంఫర్టే నచ్చుతుంది రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చూశానండి అంటే నేను మిస్టర్ నాగ్ సుమన్ టీవీ ఇందులో సైకాలజిస్టులు చెప్పే వీడియోస్ అయితే చూస్తూ ఉంటానన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు తరచు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేసి యాంకరు ఆ డాక్టర్ని క్వశ్చన్ అడిగితే ఆయన కొన్ని ఆమె లేడీ డాక్టర్ కొన్ని చెప్తూ ఉన్నారనమాట ఏమనంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఇవి మనము అవ్వకుండా చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు అన్నవి ఉండవు అని చెప్పారు అలా ఆవిడ చెప్తూ అందులో ఒక పాయింట్ అయితే ఇది మెన్షన్ చేశారనమాట ఏమనంటే ఇప్పుడు మనము పెళ్ళి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక లైక్ ఒక 20 years 22 years ఈ ఏజ్ వచ్చాక ఇలా పెళ్ళిళ్ళు అన్నవి చేసుకుంటూ ఉంటారు అప్పటి వరకు మీరెవరో వాళ్ళెవరో మీకు తెలియదు అరేంజ్డ్ మ్యారేజ్ అయితేని సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక అలవాట్లు అన్నవి ఉంటూ ఉంటాయి లైక్ ఇప్పుడు డ్రెస్ ఎలా వేసుకోవడం వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది ఇలాంటి ఫుడ్ తినడం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది లేదా ఇలాంటి ప్లేసెస్ చూడడము ఇలాంటి ప్లేసెస్ చూడకపోవడము ఇలాంటి వాళ్ళకి నచ్చుతూ ఉంటుంది కొన్ని విషయాలు వాళ్ళకి అస్సలు నచ్చవు కొన్ని ఫుడ్లు వాళ్ళకి పడవు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా సో మిమ్మల్ని చేసుకున్న తర్వాత నాకు ఇది నచ్చింది నువ్వు మారుతావా లేదా ఇలా ఉంటావా లేదా అనేసి వాళ్ళని మనము ఫోర్స్ అయితే చేయకూడదు ఇలాంటి విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలకి ఇవి చాలా పెద్ద కారణాలు అవుతాయి అనేసి ఆ డాక్టర్ అయితే చెప్పారనమాట సో నేను వింటూ ఉంటానండి ఎందుకంటే నేను రిలేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను అందుకనేసి నేను అంత త్వరగా ఏదైనా ఒక హట్ అయినా కూడా తిరిగాను అనమాట సో ఇంకా అలాంటిది మన హస్బెండ్ దగ్గరికి అయితే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన లైఫ్ మొత్తం వాళ్ళతోనే లీడ్ చేస్తూ ఉంటాము అది కూడా హ్యాపీగా అవుతే బాగుంటుంది కాబట్టి నేను తన ఇష్టాలను అయితే నేను ఎప్పుడు కాదు ఎలా చెయ్యి అలా చేయని ఫోర్స్ చేయను ఫస్ట్ ఒకసారి చెప్తాను తను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు నచ్చట్లేదు అంటే నేను అసలు ఇంకా ఫోర్స్ చేయను అనమాట
కానీ మా ఇద్దరికి తరచూ ఒక విషయంలో మాత్రం గొడవ అవుతూ ఉంటుందండి. అదే టీ అనమాట. టీ అసలు రోజుకి 4-5 సార్లైనా తాగుతూ ఉంటారండి. నాకేమో టీలు కానీ కాఫీలు కానీ ఇవేం అలవాట్లేదు కదా. అన్నిసార్లు ఖాళీగా ఇంట్లో ఉన్నారనుకోండి, సాటర్డే సండే టీ పెట్టు టీ పెట్టు టీ పెట్టు ఇదే మాట వినిపిస్తుంది అనమాట. నాకు ఎంత చిరాకు వచ్చేస్తుందంటే టీ 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 అన్నప్పుడు ఈ విషయంలో మాత్రం నేను రొసరొసలు ఆడిపోతాను మా ఆయన మీద. ఎప్పుడు టీ టీ కుడికి తాగినట్టు టీ తాగుతూ ఉంటారా, ఎందుకు అన్నిసార్లు టీ టీ మానేమంటే ఎనవా నువ్వు అని ఈ విషయంలో అయితే అవుతుంది. బట్ పెట్టిస్తాను, కాకపోతే టీ మానిపిస్తే బాగుండు అనేసి అనుకుంటాను అనమాట. ఇంకా మిగతా విషయాలన్నీ మేము బాగానే ఉంటామండి. ఆ టీ విషయంలో కూడా నాకు విసుగు వచ్చేస్తుంది అనమాట. ఏంటి అస్తమాను టీ అడుగుతున్నారు, అస్తమాను టీయే తాగుతాడా అని ఇలా అనుకుంటాను అంతేనండి. కానీ ఈ మధ్యలో అయితే ఇంకా టీని చాలా తగ్గించేశారండి పాపము. రోజుకి ఒక్కసారే తాగుతున్నారన్నమాట. నేనైతే ఇంకా డ్రెస్సెస్ని చాలా వరకు డీక్లటర్ చేస్తున్నానండి. ఈ లెగ్గింగ్స్ అండి అసలు క్లాత్ మంచిగా ఉంటుంది, కానీ కిస్తా దగ్గర మొత్తం చిరిగిపోతున్నాయి అనమాట. మళ్ళీ కుట్లు వేయించడానికి కూడా పని చేయవు. అసలు ఈ లెగ్గింగ్స్ నేను ఎందుకు కొంటున్నానా అని అనిపిస్తుందండి. పెద్దగా వాడిందే ఉండట్లేదు, 2-3 పట్లకే సెంటర్లో చిరిగిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ లెగ్గింగ్స్ అన్నీ నేను తీసేసి ఒక పక్కన పెడుతున్నాను. ఇవి ఏంటంటే మా నాన్న కాళ్ళకి చుట్టుకుంటారండి, కాలు సాక్స్ లాగా తొడుక్కుంటారు అనమాట లెగ్గింగ్స్ని ముక్కల కింద కట్ చేసుకుని. లేదా మావయ్య గారికి కూడా అది జైపూర్ పుట్ కదా, అది కాలు థైస్ని నొక్కేస్తూ ఉంటుంది అనమాట. సో దానికి కూడా ఆయన ఇలాగ లెగ్గింగ్స్ ఏమన్నా ఉంటే ఉంచు అనేసి కాలుకి చుట్టుకుంటారు. ప్రస్తుతానికైతే ఇవన్నీ నేను ఒక కవర్లో పెడతాను. అత్తయ్యకి మావయ్య గారికి ఫోన్ చేసి మీకు కావాలా తీసుకురమ్మంటారని అడుగుతాను, లేదా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవి తీసుకెళ్తాను లెగ్గింగ్స్ మట్టుకి. మిగతా బట్టలు మాత్రము బండి వస్తుందండి, వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు నా చేతిలో పింక్ కలర్ ఇందాక లాంగ్ డ్రెస్ చూపించాను కదా, అది చాలా బాగుంటుంది. బట్ చాలా లాంగ్ అయిపోయి నేనైతే వేసుకోలేకపోతున్నాను అనమాట. అది కూడా ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నాను. ఏమన్నా కొంచెం కట్ చేపించి నేను నా సైజ్కి సెట్ చేయించుకుంటాను. ఇంకా అయితే ఇంకోండి బట్టలు అయితే సర్దుకుంటున్నాను. నైటీస్ మాత్రం ఇలా హ్యాంగ్ చేసుకుంటాను. నా దగ్గర నైటీస్ ఎక్కువగానే ఉంటాయండి, కానీ ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఎక్కువగా డైలీ వ్లాగ్స్ చేస్తున్నప్పటి నుంచి నైటీ వేసుకోవడం తగ్గించేసాను అనమాట. ఇంకా డ్రెస్సులతోటే పడుకోవడం అలవాటు అయిపోయింది. ఇంక ఇవన్నీ నేను బట్టలు అయితే సర్దుకుంటున్నానండి. చాలా బట్టలు అయితే డీక్లటర్ చేసేసాను. ఏంటంటేనండి నేను నా ఫీలింగా లేకపోతే నిజంగానే నేను లావ్ అవుతున్నానా నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ నా డ్రెస్సెస్ నాకే టైట్ అయిపోయి ఆయాసం వచ్చేస్తుంది అనమాట. బిగుతుగా ఉన్నట్టు ఇన్నర్స్తో సహా అన్నీ టైట్ అయిపోతున్నాయండి. నాకు ఏమో ఒక పక్క బెంగ వచ్చేస్తుంది. వాకింగ్కి వెళ్దాము అనుకుంటాను, కరెక్ట్గా ఏమో చేయాల్సిన పనులు ఇంట్లో చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వాకింగ్కి 1 అవర్ టైం స్పెండ్ చేస్తే ఇంట్లో చాలా పనులు ఆగిపోతాయి, చేయాల్సినవి లేట్ అయిపోతాయి అని చెప్పి వాకింగ్ని అలా డిలే చేసేస్తున్నాను. ఇంకా ఈవినింగ్స్ వెళ్దాము అంటేనేమో ఈవినింగ్స్ ఏమో కుదరట్లేదు అనమాట. ఒక 15 days నుంచి షాను వాళ్ళకి డైలీ డ్యాన్స్ క్లాసులు ఉంటున్నాయి కదండి, ఇంకా అలా కుదరట్లేదు. కానీ ఈ సమ్మర్ నుంచి ఇంటికి వచ్చాక పిల్లలకి రెగ్యులర్గా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ నా రొటీన్ నార్మల్ అయిపోతుంది కదా, అప్పుడు మాత్రం ఇంకా నేను వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నా వెయిట్ 49 kgs అలా ఉండేదండి. అదే వెయిట్ని చాలా సంవత్సరాలు మెయింటైన్ చేశాను, కానీ ఇప్పుడు 55 kgs అయిపోయాను. అసలు నాకు డ్రెస్సెస్ అన్నీ టైట్ అయిపోయి ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ బెంగ వచ్చేస్తుంది అనమాట, వెయిట్ పెరిగిపోతున్నాను అనేసి. సో అదైతే నేను ఎలా అయినా కంట్రోల్ చేయాలి. మరి మీకు అనిపిస్తుందో లేదో కానీ కొంతమంది అయితే కామెంట్స్లో కూడా చెప్తున్నారు, భవానీ లావ్ అయిపోతున్నావు, నీకు థైరాయిడ్ ఉంది, చూసుకో అనేసి. ఆ కామెంట్స్ చూసినప్పుడల్లా మరీ బెంగ వచ్చేస్తుందండి, బాబోయ్ లావ్ అయిపోతున్నానా అని. అసలు మీకు అనిపిస్తున్నానా చాలా లావ్ అయ్యాను అన్నట్టు? నాకైతే నా పాత వీడియోలు నేను ఒక్కోసారి మా ఆయన ఫోన్లో ప్లే చేసుకుంటూ ఉంటానండి. ఆ పాత వీడియోలకి ఇప్పటికీ చూసుకుంటే చాలానే వేరియేషన్ వచ్చేసింది నాలా అని అనిపిస్తుంది అనమాట. అప్పట్లో డ్రెస్సులు వేసుకున్నప్పుడు సన్నంగా ఉండేదాన్ని, ఇప్పుడు లావుగా అనిపిస్తున్నాను. అప్పట్లో శారీస్ కట్టుకుని వీడియోస్ చేసుకున్నా చూసుకుంటే అప్పుడు శారీలు ఇంత సన్నంగా ఉన్నానా, ఇప్పుడు ఇంత లావు ఉన్నానా అని ఇలా అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి డైలీ చూసే వాళ్ళకి తెలియదండి, కానీ ఇప్పుడు డైలీ వీడియో చూస్తూ పాత వీడియోలు ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది లావ్ అయ్యాను అనేసి. చూడాలి, ఎలాగోలాగా నేను మళ్ళీ 49 kgsకి అయితే తగ్గిపోవాలనుకుంటున్నాను. ఏంటంటేనండి ఇప్పుడు ఈ 55 kgs ఉన్న ఈ వెయిట్ బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ ఉండకపోవడము ఇలా అవుతుంది అనమాట. మెయిన్గా థైరాయిడ్ ఉంది కాబట్టి నేను ఇంత భయపడుతున్నాను. లేదు అంటే మనము లేడీస్ ఒక 55 kgs ఉండొచ్చు, పర్వాలేదు. బట్ ఏంటంటే నాకు తెలిసిపోతుంది అనమాట, పీరియడ్లో చేంజెస్ అన్నీ ఈజీగా తెలుస్తుందండి. అది నేను రాని
అవ్వకూడదు అలాంటి చేంజెస్. థైరాయిడ్ ఉంది కాబట్టి నేను నా వెయిట్ని నేను కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. ఇంకొండి చూసారు, ఈ పని అయితే కంప్లీట్ చేసేసాను. నేను అక్కడికే ఇంట్లో ఏమి ఖాళీగా ఉండనండి, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను. ఆఫ్టర్నూన్స్ కూడా పెద్దగా అసలు పడుకోను నేను. ఎప్పుడైనా పిల్లల్ని పడుకోబెడుతూ ఒక్క 10 minutes, జస్ట్ ఫర్ 10 minutes ఒక న్యాప్ ఇస్తానండి, అంతే తప్పించి అసలు పడుకోను అనమాట. కాకపోతే ఏంటంటే వాషింగ్ మిషన్ కొన్నాక బట్టలు ఉతికే పని తగ్గిపోయింది. లేదా బట్టలు ఉతికినప్పుడు ఉతికిన తర్వాత వంగుని జాడిచ్చి అలా బోల్డ్ స్వెట్ పట్టేసి నేను నా చేతులకి మంచి ఎక్సర్సైజ్ అయ్యేదనమాట. ప్రతి దాన్ని బ్రష్ కొడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు అంత టైము బట్టలకి పెట్టలేకపోతున్నాను నేను, ఎందుకంటే నాకు ఎడిటింగ్ ఆగిపోతుంది. ముందు నా కెరియర్ని కూడా నేను బిల్డ్ చేసుకోవాలి, నా కెరియర్లో నేను ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా వాషింగ్ మిషన్ కొన్నానండి. ఇప్పుడు ఏంటంటే బద్ధకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నా కూడా నాకు బద్ధకం వచ్చేస్తుంది. ఏంటంటే మన శరీరము ఒకసారి, మన బ్రెయిన్, మన బాడీ ఒక పనికి అలవాటు పడిపోయిందంటే ఇంకా మన బాడీ అదే రిపీటెడ్గా కోరుకుంటూ ఉంటుందండి. ఇప్పుడు నాకు నా బ్రెయిన్ ఏం ఉతుకుతావులే వాషింగ్ మిషన్లో వేసా అని చెప్తుంది. నా బాడీ కూడా చాలా బద్దకిచ్చేస్తుంది. బట్ ఇవన్నీ నేను మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వాలన్నమాట, వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూస్తున్నాను కదండి, చాలామందిని వెయిట్ వన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారండి. నేను ఒక్కటే అనుకుంటాను, ఏంటంటే మనము ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అన్నీ చేసుకున్నాను అనుకోండి, లైక్ బట్టలు ఉతుక్కోవడము, మెల్కజ్గిరిలో చుట్టూరు బోల్డ్ తుడుపు తుడిచేదాన్ని. సో అప్పుడు కంట్రోల్లో ఉండేది నా వెయిట్. ఇప్పుడు చూసారు వాషింగ్ మిషన్ వచ్చేసింది, అంత ఎక్కువగా చుట్టూరు సరౌండింగ్స్ తుడిచే అంత ఏమీ లేదు ఇక్కడ. ఇంకా కూర్చుని చేసే పని, ఎడిటింగ్ అంటే కూర్చుని చేసుకునే పని, నుంచుని చేసేది కాదు కదా. సో ఇంకా అలా ఉంటుందన్నమాట. నేనేమనుకుంటా అంటే పని మనుషులు పెట్టుకుని మనం వాకింగ్లు ఇవన్నీ చేసుకునే కన్నా ఇంట్లో పనులన్నీ మనమే చేసుకుంటే బెటర్ కదా అన్నది నా ఒపీనియన్ అండి. అందుకనేసే నేను అసలు మెయిడ్లు ఇవన్నీ వద్దు, మనమే చేసుకుందాము, ఇంకా కావాలంటే కల్పించుకుని చేసుకుంటే మన వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఇంట్లో ఎంత పనైనా చేసుకుంటానేమో కానండి, ఆ డైట్లు చేయడము, ఆ వాకింగ్లకి వెళ్ళడం, ఇవి మాత్రం నాకు చాలా బద్ధకంగా అనిపించే పనులు అనమాట. ఏమనండి చూడాలి. నేను ఇంకా సమ్మర్ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దామనేసి ప్రజెంట్ అయితే లైట్ తీసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా చూడండి, ఇప్పుడు నేను మార్నింగ్ రాగులు, జొన్నలు, ఇంకా బియ్యము, మినపప్పు నానబెట్టుకున్నాను కదా, వాటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. నేను 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు జొన్నలు, 2 గ్లాసులు బియ్యం, ఇవి అయితే నానబెట్టుకున్నానండి. ఈరోజు నేను అంటే మిల్లెట్ దోశకి రెడీ చేస్తున్నాను అనమాట. మిల్లెట్ దోశ అందరూ ఇప్పుడు చాలా హెల్దీ తినాలి అది ఇది అంటున్నారు కదా, మన ఇంట్లో ఎలాగో ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దాం అనేసి చేస్తున్నానండి. ఇంక ఇది నేను గ్రైండర్ వేయకుండా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఈ మిక్సీ అగారో వాళ్ళు పంపించిన మిక్సీ అనమాట. సో ఇంక ఇది మిక్సీ పట్టేస్తున్నాను. చాలా మెత్తగా అయిపోతుందండి ఈ అగారో మిక్సీ, భలే ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది అనమాట పని అయితే మాత్రము, అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీగా కూడాని. ఇంక ఇదిగోండి మిక్సీ అయితే చేసేసాను. మా మనుకి దోశలు చాలా బాగా నచ్చుతున్నాయి, కానీ షాను మాత్రం ఎంత చెడ్డింపుగా తింటుందోనండి. దానికి తెల్ల దోశ అయితేనే నచ్చుతుంది షానుకి. తిని లేకపోతే మాని ఇదే హెల్దీ, నేను ఇదే పెడతాను అనేసి అన్నాను అనమాట. అయితే లాస్ట్ టైము జొన్న దోశలు వేసినప్పుడు అస్సలు రాలేదండి. ఈసారి వస్తాయా లేదా అన్నది అదొక డౌటు. మరి ఎలా వచ్చాయి ఏంటన్నది రేపు వీడియోలో చూద్దరు కానీ మీరు. ఇంకోండి 2 సార్లు అయితే మిక్సీ పట్టేశాను, అయిపోయింది. ఇంకా తర్వాత స్టీల్ గిన్నెలో పెట్టుకోండి అక్క అంటున్నారు. ఇంత పెద్ద స్టీల్ గిన్నెస్ అయితే నా దగ్గర ఏమీ లేవండి. సో అంత స్టీల్ గిన్నె లేదు కాబట్టి ఇంకా అల్యూమినియం దాంట్లో అయితే పెడుతున్నాను అనమాట. సో రాగి పిండి కూడా అయితే రుబ్బడం అయిపోయిందండి. ఇంకా గ్యాస్ స్టవ్ని, కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకుని గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకొన్ని ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి అనమాట. రోజుకి 2-3 సార్లు అయినా తోమాల్సి వస్తుంది, అన్ని గిన్నెలు అవుతున్నాయి. ఇంకైతే వంటగదిలో పని అయిపోయింది. ఇట్స్ టైమ్ టు స్లీప్. టైం అయితే 11:40 అయిపోతుందండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.